ఈ వీడియోలో మనం 7th క్లాస్ హిందీ సెకండ్ సెమిస్టర్ 8th లెసన్ ఆవో హిందీ సీఖే ఈ పాఠం నేర్చుకుందాము. ఈ పాఠము యొక్క విధ చూడండి. విధ అంటే ఏ విధంగా ఈ పాఠం రాయబడిందో ఇక్కడ చెప్పారు. సంవాద్ అంటే కన్వర్జేషన్, సంభాషణ రూపంలో ఈ పాఠం మొత్తం కొనసాగుతూ ఉంటుంది. ఆవో హిందీ సీఖే అంటే రండి హిందీ నేర్చుకుందాము అని అర్థం. పేజ్ నెంబర్ 67 ఆవో హిందీ సీఖే సోచియే బోలియే అంటే ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్ని బాగా గమనించి దాని క్రింద 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పాలి. మరి పిక్చర్ని బాగా గమనించండి. ఎవరున్నారు, ఏం చేస్తున్నారు. అలాగే క్రింద మొదటి ప్రశ్న చూడండి. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై, చిత్రంలో ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి. చిత్ర మే కమరా, బచ్చే, దూరదర్శన్, గమలే, చాదర్, కితాబ్ ఆది దిఖాయి దే రహే హై. చూడండి ఇక్కడ పిక్చర్లో కమరా అంటే గది, రూమ్, బచ్చే అంటే పిల్లలు ఉన్నారు, దూరదర్శన్ టీవీ ఉన్నది ఇక్కడ, అలాగే గమలే అంటే ఇక్కడ పూల కుండి ఉన్నది, చాదర్ అంటే ఇక్కడ చాప అట్లా వేసున్నది, కితాబ్ అంటే పుస్తకాలు. ఇవన్నీ కూడా మనకి ఈ పిక్చర్లో కనిపిస్తూ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ చూడండి. బచ్చే క్యా కర్ రహే హై, పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు. బచ్చే దూరదర్శన్ పర్ హిందీ సమాచార్ సున్ రహే హై అంటే టీవీలో హిందీ న్యూస్ వింటూ ఉన్నారు. ఔర్ కితాబో మే సమాచార్ లిఖ్ రహే హై, మరియు పుస్తకాలలో ఆ టీవీలో వచ్చే సమాచారాన్ని అంటే న్యూస్ని రాసుకుంటూ ఉన్నారు. ఈ ప్రశ్నల క్రింద బాక్స్లో ఈ లెసన్ సంబంధించిన కొంత ఇంట్రడక్షన్ ఇచ్చారు. భారత్ మే అలగ్ అలగ్ భాషాయే బోలీ జాతీ హై, భారతదేశంలో రకరకాల భాషలు మాట్లాడబడతాయి. హిందీ హమారీ సంపర్క భాష ఔర్ రాజభాష హై, హిందీ అనేది సంపర్క భాష మరియు అధికారిక భాష. సంపర్క భాష అంటే మన దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు. అనేక భాషలలో నుంచి అనేక పదాలు హిందీ భాషలో ఉపయోగించబడతాయి కాబట్టి దీన్ని సంపర్క భాష అంటారు. రాజభాష అంటే అధికారిక భాష, అఫీషియల్ లాంగ్వేజ్ మన దేశానికి. యా సరళ భాష హై, ఇది చాలా సరళంగా ఉంటుంది అంటే మాట్లాడుకోవటానికి రాయటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి అర్థం అవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇసే సీఖనా హమారా కర్తవ్య హై, మరి ఇది మన జాతీయ భాష కాబట్టి దీనిని నేర్చుకోవటం మన కర్తవ్యము. ఇస్ పాఠ్ మే హిందీ మే లింగ్ ఔర్ వచన్ కే బారే మే దో బచ్చే బాత్చీత్ కర్తే హై, ఈ పాఠంలో హిందీ భాషలోని లింగము మరియు వచనము అంటే జెండర్, ఫీమేల్ జెండర్, మేల్ జెండర్, అలాగే వచన్ అంటే సింగులరు ప్లూరలు, వీటి గురించి ఇద్దరు పిల్లల మధ్య సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. పేజ్ నెంబర్ 68 ఆవో హిందీ సీఖే. ఇక్కడ చూడండి ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్లో ఒక తరగతి గది కనపడుతున్నది. అలాగే ఒక బాలుడు బాలిక ఉన్నారు. మాస్టర్ అంటే ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. మరి వీరిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణే మనకి ఈ పాఠంలో కనపడుతూ ఉంటుంది. రాజు ఔర్ రమా దోనో ఏక్ హీ కక్షా కే ఛాత్ర హై, రాజు మరియు రమా ఇద్దరు కూడా ఒకే తరగతికి చెందినటువంటి విద్యార్థులు. అంటే ఈ అబ్బాయి పేరు రాజు, ఈ అమ్మాయి పేరు రమ. రాజు పాఠశాల మే నయా హై, రాజు అనే అబ్బాయి ఆ పాఠశాలకి క్రొత్తగా వచ్చాడు. దోనోం కక్షా మే బాత్చీత్ కర్తే హై, వాళ్ళిద్దరూ తరగతిలో, కక్ష అంటే తరగతి గది, తరగతి గదిలో మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజు మాట్లాడుతున్నాడు. మై రాజా హూ అంటే తన పేరు చెప్పాడు. రమా అంటే రమా చెప్తుంది మై రమాహు నేను రమాని. ఇక్కడ చూడండి వరుసగా వాళ్ళు మాట్లాడేటటువంటి అంటే ఎవరు ఏ మాటలు మాట్లాడనేది ఇక్కడ వాళ్ళ పేర్లు ఇక్కడ సైడ్ హెడ్డింగ్ ఇచ్చారు. తర్వాత రమ మాట్లాడుతుంది. రాజు తుమ్హారీ మాతృభాష క్యా హై, మీ యొక్క మదర్ టంగ్ ఏమిటి, మాతృభాష మదర్ టంగ్ ఏమిటి అని రమ అడిగింది. అప్పుడు రాజు మేరా మాతృభాష తెలుగు హై, మా యొక్క మాతృభాష తెలుగు అని చెప్పాడు. అప్పుడు రమ చిన్నగా నవ్వుతున్నది. హస్తే హుయే నవ్వుతూ
మేరా నహి మేరీ కహో. మేరా అని అనకూడదు, మేరీ అని అను. అంటే ఇక్కడ చూడండి, రాజు మాట్లాడేటప్పుడు మేరా మాతృభాష అన్నాడు కదా, ఇట్లా మేరా మాతృభాష అని అనకూడదు, మేరీ మాతృభాష అని అనాలి అని అమ్మాయి చిన్నగా నవ్వుతూ చెప్పింది. మేరీ మాతృభాష హిందీ హై, ఈ విధంగా అనాలి. భాష స్త్రీలింగ శబ్ద హై. ఇలా ఎందుకు అనాలి అంటే భాష అనే పదము స్త్రీలింగ పదము. మరి స్త్రీలింగ పదమైనటువంటి ఈ భాషకి ముందు వస్తున్నది కాబట్టి ఇక్కడ మేరా అనేది వాడకుండా మేరీ అనేటటువంటి పదాన్ని వాడాలి. నా యొక్క, మేరీ అంటే నా యొక్క అని అర్థం. నా యొక్క మాతృభాష హిందీ. మరి రాజు చెప్పాడు కదా వాళ్ళ యొక్క మదర్ టంగ్ తెలుగు అని చెప్పాడు కదా, అలాగే రమ చెప్తుంది మేరీ మాతృభాష హిందీ హై, మా మదర్ టంగ్ హిందీ అని చెప్తుంది. అందుకే ఆ అమ్మాయి మేరా మాతృభాష అన్నప్పుడు అది తప్పు అని ఆ అమ్మాయి చాలా కరెక్ట్గా గమనించగలిగింది. భాష స్త్రీలింగ శబ్ద హై, భాష అనేటటువంటి పదము స్త్రీలింగ పదము. రాజు మాట్లాడుతున్నాడు, రమా హమే హిందీ కౌన్ పడాతే హై. మరి మనకి హిందీ ఎవరు చెప్తారు అంటే ఎవరు నేర్పిస్తారు? సరళాజీ హమే హిందీ పడాతీ హై, సరళా గారు మనకి హిందీ నేర్పిస్తారు. అప్పుడు రాజు మాట్లాడుతున్నాడు, హా వే స్త్రీ హై ఇస్లియే తుమ్నే కహా పఢాతీ హై, పఢాతా హై నహి. ఇక్కడ సరళ అనేటటువంటి పదము స్త్రీలింగ శబ్దము కాబట్టి ఇక్కడ నువ్వు పఢాతీ హై అని అన్నావు కదా, నాకు తెలిసిందిలే, నాకు అర్థమైంది. పఢాతా హై అని అనలేదు. పఢాతా హై అనేది తప్పు కదా, పఢాతీ హై అనేది కరెక్ట్ కాబట్టి నువ్వు ఇలా పలికావు. సరళ అనేది స్త్రీలింగ పదం కాబట్టి పఢాతీ హై అని అన్నావు. అప్పుడు రమ మాట్లాడుతుంది, తుమ్ భీ అబ్ హిందీ వ్యాకరణ అచ్చీ తరహ సమజ్నే లగే హో. అబ్బో నువ్వు కూడా హిందీ వ్యాకరణం కొంచెం బాగానే నేర్చుకుంటున్నావు, బాగానే అర్థం చేసుకుంటున్నావు. రాజు మాట్లాడుతున్నాడు, వహా దేఖో మైదాన్ మే కయి ఘోడా హై. అక్కడ చూడు ప్లేగ్రౌండ్లో చాలా గుర్రాలు ఉన్నాయి. ఘోడా అంటే గుర్రము. ఇక్కడ అప్పుడు రమ మాట్లాడుతుంది, రాజు ఏక్ నహి కయి ఘోడే హై. ఒక్క గుర్రం కాదు కదా అక్కడ ఉన్నది, చాలా గుర్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి రాజు ఎలా మాట్లాడాడు, కయి ఘోడా హై అన్నాడు. కానీ రమ ఎట్లా మాట్లాడింది, కయి ఘోడే హై. అంటే ప్లూరల్, బహువచనంలో ఉన్నాయి. అంటే గుర్రము లేదు, అక్కడ గుర్రాలు ఉన్నాయి కాబట్టి ఘోడా అనకూడదు, ఘోడే అనాలి. అలాగే ఘోడే హై, హై మీద ఇక్కడ చూడండి చొక్క ఉన్నది, మనం పలికేటప్పుడు ప్రొనౌన్సియేషన్లో కూడా తేడా ఉండాలి. ఘోడే హై అంటే కయి ఘోడా హై అనకుండా కయి ఘోడే హై అని అనాలి. ఏక్ సే జ్యాదా హోనే పర్ బహువచన్ మే ఘోడా నహి ఘోడే కహనా చాహియే. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు బహువచనంలో ఘోడా అని పలకూడదు, ఘోడే అని అనాలి. ఔర్ హై నహి హై కహనా చాహియే. ఇక్కడ హై అనకుండా హై అని అనాలి. హై అనేది చాలా జాగ్రత్తగా గమనించండి, హై పైన చుక్క వచ్చింది, దాన్ని పలికేటప్పుడు హై అని అంటాము. రాజు, రమాజీ ఆప్కి హిందీ బహుత్ అచ్చీ హై. మీ యొక్క హిందీ చాలా బాగున్నది, అంటే మీరు మాట్లాడేది చాలా బాగున్నది. ఆప్కే సాత్ రహకర్ మై భీ జల్దీ హిందీ అచ్చి హిందీ మే బోల్ సకుంగా. నేను మీతో కలిసి కనుక ఉన్నట్లయితే మంచి హిందీ మాట్లాడగలుగుతాను, అంటే తప్పు లేకుండా హిందీ మాట్లాడగలుగుతాను. రమాకో బహుత్ ప్యాస్ లగి. అలా మాట్లాడిన తర్వాత రమాకి దాహం వేసింది. రమా ముझे పానీ పీనా హై. నేను ఇప్పుడు నీళ్లు తాగాలి. రాజు, లేకిన్ ముझे షర్బత్ పీనా హై. కానీ నేను మాత్రం కూల్ డ్రింక్ తాగుతాను. షర్బత్ అంటే పానీయము, కూల్ డ్రింక్ అని అర్థం. రమా, అచ్చా చలో దోనం చలేంగే. సరే పద ఇద్దరం వెళ్ళిపోదాము. రాజు, తుమ్హారీ ఘర్ కహా హై. మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. రమా, తుమ్హారీ నహి తుమ్హారా కహో. తుమ్హారీ అని అనకూడదు, తుమ్హారా అని అనాలి. అరే గలతీ హో గయి ఘర్ పుంలింగ్ హైనా. అప్పుడు రాజు ఏమంటున్నాడంటే, అయ్యో తప్పైపోయింది, తప్పు మాట్లాడాను. ఘర్ అనేటటువంటి పదము పుంలింగ పదం కదా, కాబట్టి తుమ్హారీ అనకూడదు, తుమ్హారా అని అనాలి. తుమ్ మేరా బాత్ సునో. రమ అంటుంది, నువ్వు నా మాట విను.
అప్పుడు రాజు అంటున్నాడు, అరే ఇస్ బార్ తుమ్ గలత్ కైసే బోలి, నువ్వు ఈసారి తప్పు ఎలా చెప్పావు. ఇక్కడ చూడండి రమ ఏమన్నది, తుమ్ మేరా బాత్ అని అన్నది, అంటే తప్పు పలికింది. ఆ తప్పుని రాజు ఇక్కడ గమనించాడు. మేరా బాత్ నహి అంటే మేరా బాత్ అని అనకూడదు, మేరీ బాత్ కహనా చాహియేనా అంటే మేరీ బాత్ అని అనాలి, ఇలా అనాలి కదా, నువ్వు తప్పు చెప్పావు కదా అని రాజు అన్నాడు ఈసారి. అప్పుడు రమ మాట్లాడుతుంది, హా మై గలత్ బోలి, అవునవును నేను తప్పు చెప్పాను. హిందీ మే బాతచీత్ కర్తే రహనే సే గలతియా సుధర్ జాయేగి, అచ్చి హిందీ బోల్ సకేంగే. ఇట్లా హిందీ మాట్లాడుతూ ఉంటే అక్కడక్కడ వచ్చేటటువంటి తప్పులు సరైపోతూ ఉంటాయి, అప్పుడు మంచి హిందీ మనం మాట్లాడగలుగుతాము. అయినా అవును కదా. రాజు, హా సహీ హై అబ్ చలే, అవును నువ్వు చెప్పింది కరెక్టే, ఇప్పుడు వెళదాం పదా. మరి మనం ఈ పాఠంలో వచ్చినటువంటి స్త్రీలింగ పదాలు పుంలింగ పదాలు ఒకసారి చూద్దాము. భాష, సరళ, బాత్ ఇవన్నీ కూడా స్త్రీలింగ పదాలు. అలాగే ఘర్ అనేది పుంలింగ పదము. అలాగే ఇక్కడ చూడండి ఏకవచన్ బహువచన్. ఘోడా అంటే గుర్రము, ఇది ఏకవచనం అవుతుంది. ఘోడే అంటే బహువచనము. ఇవి మన పాఠంలో ఇచ్చారు. తర్వాత ఇక్కడ బాక్స్లో ఈ పాఠం యొక్క సారాంశం ఇచ్చారు. इस पाठ में हिंदी में बात करते समय लिंग और वचन के प्रयोग में होने वाली गलतियों को सुधारने का प्रयत्न किया गया है. అంటే ఈ పాఠంలో హిందీ మాట్లాడేటప్పుడు లింగము మరియు వచనము ప్రయోగించేటప్పుడు జరిగే తప్పులను ఏ విధంగా చేయాలో ఒక ప్రయత్నం అనేది చేశారు. इस पाठ में स्त्रीलिंग और पुंलिंग शब्दों के बारे में बताया गया है. ఈ పాఠంలో స్త్రీలింగ పదాలు పుంలింగ పదాల గురించి చెప్పడం జరిగింది. यह स्पष्ट किया गया है कि मेरा मेरी तुम्हारा तुम्हारी जैसे शब्दों का प्रयोग कब कैसे करना है. అంటే ఇంకా ఏమని స్పష్టంగా చెప్పారు అంటే మేరా మేరీ తుమ్హారా తుమ్హారీ ఇట్లాంటి పదాలను ఉపయోగించేటప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో మనకు ఈ పాఠంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. इसी तरह इस पाठ में एकवचन और बहुवचन के प्रयोग के बारे में बताया गया है. వీటితో పాటుగా మనకు ఈ పాఠంలో ఏకవచనము మరియు బహువచనం గురించి కూడా వాటిని కూడా ప్రయోగించడం జరిగింది, వాటిని కూడా చెప్పడం జరిగింది. శబ్దార్థ్ మీనింగ్స్ ఇక్కడ చూడండి హిందీ టు హిందీ ఇచ్చారు, మనం ఇక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్ కూడా రాసుకున్నాము. సరళ ఆసాన్ అంటే తేలికగా సింపుల్ అని అర్థం. ఘోడా ఘోడా అంటే ఒక యానిమల్ పేరు, గుర్రం అని అర్థం. హార్స్. మైదాన్ అంటే ప్లే గ్రౌండ్ ఆట స్థలము. ఖేల్కూద్కి జగహ్ జగహ్ అంటే స్థలము, ఖేల్కూద్ అంటే ఆటలాడుకునేటటువంటి స్థలము. కక్ష అంటే తరగతి, వర్గని అంటారు మళ్ళీ ఇంకొక హిందీ మాట. అలాగే క్లాస్. ఇక్కడ చూడండి ఘర్ ఘర్ అంటే ఇల్లు, అలాగే హిందీలో కూడా మకాన్ అని కూడా అంటారు, హౌస్. గలతీ అంటే తప్పు, భూల్ మిస్టేక్. బాలక్ లడకా బాలుడు బాయ్. స్త్రీ ఔరత్ ఉమన్ చూడండి స్త్రీ. అలాగే శృతిలేఖ్ అంటే డిక్టేషన్ పర్పస్ కోసము ఇక్కడ ఒక 5 పదాలు ఇచ్చారు. కోయల్, ఆమ్, మిశ్రీ, ధరతి, మేఘ్. క్రింద సునియే బోలియేలో 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న చూడండి, పాఠ్ మే హిందీ బోల్నే మే కౌన్ గలతియా కర్ రహా హై. మనకి ఇచ్చిన ఈ పాఠంలో హిందీ మాట్లాడటంలో ఎవరు తప్పులు చేస్తూ ఉన్నారు. పాఠ్ మే హిందీ బోల్నే మే రాజు గలతియా కర్ రహా హై, రాజు తప్పులు చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ మొత్తంలో కౌన్ అనేది ప్రశ్నావాచక పదము. ఈ పదం బదులు అంటే ఎవరు కౌన్ అనే పదం బదులు ఇక్కడ ఆన్సర్ అయినటువంటి రాజు అనే పదాన్ని రాసి మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, రాజు और రమా కహా మిల్తే హై. రాజు మరియు రమ ఎక్కడ కలిశారు. రాజు और రమా కక్షా మే మిల్తే హై. ఇక్కడ చూడండి కహా అంటే ఎక్కడ, ఎక్కడ అనే ఈ ప్లేస్లో
కక్ష అనే పదం రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడ కలిశారు? తరగతి గదిలో మాట్లాడుకుంటున్నారు. కక్ష అని రాస్తే సరిపోతుంది. రమాకి మాతృభాష క్యా హై? రమా యొక్క మదర్ టంగ్ ఏమిటి? ఇక్కడ క్యా అనేది ప్రశ్నావాచక పదము. ఈ ప్లేస్లో రమా యొక్క మదర్ టంగ్ పేరు రాస్తే సరిపోతుంది. చూడండి, రమాకి మాతృభాష హిందీ హై.